మార్నింగ్ వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరిలో పింఛన్ల పంపిణీ సంక్రాంతిని సీఎం ముందే తెచ్చారన్న రోజా. చిలకలూరిపేటలో విషాదం, భవంతిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య. హయగ్రీవ అంశంపై టీడీపీ ఫోకస్, అక్రమార్కులపై చర్యలకు డిమాండ్. మంటల్లో చిక్కుకున్న కారు, గొలగమూడిలో ఒకరి సజీవ దహనం. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలోని ప్రతి అవ్వ తాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా చిరునవ్వులతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరి ప్రభుత్వ బాలికల పాఠశాలలో పెన్షన్లను పంపిణీ చేశారు. నూతన సంవత్సర శుభదినాన పెన్షన్ను 2250 రూపాయల నుంచి 2500 రూపాయలకు పెంచడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి సంతోషాలను ముందే తెచ్చారన్నారు రోజా. ప్రజల కోసం తప్పించే ప్రభుత్వం తమదన్నారు. పెద్దలంటే అమితమైన గౌరవం అన్నారు. ప్రతి సభలోనూ ముందుగా అవ్వా తాతలను పలకరించే ప్రసంగం ప్రారంభిస్తారని అన్నారు. నిజంగా న్యూ ఇయర్ కొత్త ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించే విధంగా పెన్షన్ ని పెంచి 2500 రూపాయలతో పెన్షన్ పండుగని స్టార్ట్ చేయడం అనేది అందరం కూడా సీఎం గారిని అభినందించాల్సిన విషయం, మనస్ఫూర్తిగా ఆశీర్వదించాల్సిన విషయం కూడా. ఎందుకంటే దేశంలో ఏ సీఎం కూడా ఇంతవరకు 2500 రూపాయలు పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక ఏపీలోనే ఇస్తున్నారు అంటే మీ మీద జగన్ గారికి ఎంత ప్రేమ అభిమానం ఉందో మీరు అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మీరు చూశారు, కేవలం పెన్షన్ 1000 రూపాయలు దాదాపుగా 30 నుంచి 35 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో 2000 రూపాయలు ఇస్తాననగానే వెంటనే వాళ్ళు 2 నెలలు మాత్రమే ఎలక్షన్ ముందు తూతు మంత్రంగా 2000 ఇవ్వడం జరిగింది. అది ప్రజలు గమనించి ఎక్కడా కూడా వాళ్ళ మాయలో పడకుండా వాళ్ళకి బుద్ధి చెప్పి మాట మీద నిలబడే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా పట్టం కట్టారు. 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిని చేయడంతో ఆయన ఎలక్షన్ రోజు ఏదైతే అనౌన్స్ చేశాడో దశల వారీగా 3000 రూపాయల పెన్షన్ ని తన మొదటి సంతకంగా ముఖ్యమంత్రి అవ్వగానే 2225 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేసి ఈ రోజు 2500తో మళ్ళీ దాన్ని పెంచడం జరిగింది. ఎందుకంటే మధ్యలో మనం చూసాం కోవిడ్, భారీ వర్షాలు, వరదలు, ఎంతో నష్టం, ప్రభుత్వానికి ఆదాయం లేదు. అయినా కూడా అటు కోవిడ్లో కానీ ఇటు వరదల్లో కానీ మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు చేయాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూనే ఈరోజు తను ఇచ్చిన మేనిఫెస్టోలో వాగ్దానాలు 98% కూడా ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉందనో లేదా రాష్ట్రానికి ఆదాయం లేదనో కుంటి సాకులు చెప్పకుండా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీ పేదరికాన్ని దూరం చేస్తూ మీరు బాగుండాలి అని నిర్ణయం తీసుకునే జగనన్న నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఎందుకంటే ఈ దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతోమంది సీనియర్ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. కానీ ఎవరికీ రానటువంటి గొప్ప ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా ఆలోచించి చేయడం అనేది చూస్తుంటే మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అనడానికి నిదర్శనం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గర్వంగా నేను చెప్పగలను. ఎందుకంటే 6 నెలల ముందు వరకు కూడా 39 లక్షల మందికి కేవలం నెలకు సగటున 400 కోట్ల రూపాయలు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో విషాదం చోటు చేసుకుంది. రైతు బజార్ సమీపంలోని వాసవి అపార్ట్మెంట్ పై నుంచి యువతి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన ఆర్కే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించింది. దాదాపు 60 అడుగుల ఎత్తున్న భవంతి నుంచి కిందికి దూకింది. అయితే ఇనుప తలుపుపై పడడంతో మరణించింది. పట్టణ ఎస్ఐ మోహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు విచారణలో ఉంది.
హయగ్రీవ ఫార్మ్స్ డెవలపర్స్ సంస్థ వ్యవహారంపై టీడీపీ తన గళాన్ని ఉధృతం చేస్తోంది. వృద్ధాశ్రమం మాటున అక్రమాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. హయగ్రీవ డెవలపర్స్ కు కేటాయించిన స్థలాన్ని దుర్వినియోగం చేయడంలో అప్పటి ఎడిటర్, ప్రస్తుత స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జీవి కీలక పాత్ర పోషించారని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆరోపించారు. ఈ వ్యవహారంపై మంత్రి బొత్స వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొండను లేఅవుట్ గా చూపించి ఎలా అమ్మకాలు జరిపారంటూ నిలదీశారు. తక్షణమే ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మరొకసారి నూతన సంవత్సర ప్రజల యొక్క ఆస్తులకు కస్టడీ ఈ ప్రాజెక్టు గురించి కూడా మీకు తెలిసే ఉంటది. ఇది మరి ఎల్లు పెట్టమంటారా? ఇప్పుడు కూడా మాట్లాడే సందర్భంగా మున్సిపాలిటీ చేసి తప్పేంటంటే ఈ ప్లాన్ ఇవ్వకూడదు. నెట్ లో డౌన్ చేసాం. సింగిల్ ప్లాట్ ఇవ్వకూడదు. ఆవిడేమంటుంది తెలుసా? పట్టణాభివృద్ధి శాఖ, మున్సిపల్ శాఖ ఇక్కడ మీ అందరికీ తెలుసు. గత వారం రోజుల నుంచి, బహుశా 10 రోజుల నుంచి కూడా హైగ్రీవ భూతంత్ అని చెప్పి మన ఎండార్లో సుమారు 12 ఎకరాల 71 సెంటు భూమి మీద నడుస్తున్న కథ మీ అందరికీ తెలిసిందే. ఇందులో కథ అంతా చాలామందికి తెలిసినప్పటికీ ఇందులో జరుగుతున్న అన్యాయాన్ని మీ ముందుకు ఒక్కసారి తెలియజేసి ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాలని, ప్రభుత్వం పెద్దలు కళ్ళు తెరవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. ఇది నిన్న కాక మొన్న మనం చూసాం. కలెక్టర్ గారు రివ్యూ పెడితే డిఆర్సీ మీటింగ్లో జీవి అనే వెంకటేశ్వర, జీవి అంటే జి వెంకటేశ్వరరావు ఆడిటర్, ఇతను ఈ హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ అధినేత జగదీష్ గారికి ఆడిటర్ ఎప్పటి నుంచో. సో మనం ఏం చేస్తాం, లాయర్ గారికి కానీ ఆడిటర్ కానీ ఖాళీ సంతకాల మీద పేపర్లు ఇప్పుడు ఇస్తుంటాం. ఏదైనా ఫైల్ చేయాలని మీరు అవసరం పడితే మన సంతకాలు ఇవ్వండి, మేము ఏదైనా కాగితం రాయాలని చెప్పి ఇస్తుంటాం. అటువంటి కాగితాలు తీసుకొని అతను ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పి అతను డబ్బు అప్పు పేరుతో అప్పిచ్చినట్టు 15 కోట్లు ఎంతో అప్పిచ్చినట్టు చూపించి, ఆ అప్పు ఎవరైతే బ్రహ్మాజీ అనే వ్యక్తి ద్వారా ఇప్పించి ఆ బ్రహ్మాజీని మేనేజింగ్ పార్ట్నర్గా ఈ హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్లోకి తీసుకొచ్చి ఎవరైతే ఒరిజినల్ ఓనర్ గారు ఉన్నారో జగదీశ్వరుడు అతన్ని తొలగించి వీళ్ళకి నచ్చినట్లు ప్రభుత్వం యొక్క అనుమతులు సంపాదించి ఇక్కడ కొన్ని ప్లాట్లు సేల్ చేయడం జరిగింది. సుమారు 53 వ్యవహారాలు జరిగాయి. ఈ 53 వ్యవహారాలు ఇల్లీగల్గా జరిగినట్టు మేము కూడా అభియోగం మోపుతున్నాం. దానికి కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఎవడైనా ఒక 5 ఎకరాల మించి మిగతా ఎంత ఎక్స్టెంట్ అయినా లేఅవుట్ వేయాలంటే మనం దాన్ని ఉడాకి డెవలప్మెంట్ ఛార్జీలు కట్టి. కారు మంటల్లో చిక్కుకోవడం, ఒకరు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా గొలగమూడి రోడ్డు వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో జరిగింది. గొలగమూడి రైల్వే గేట్ సమీపంలో నిలిపి ఉంచిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అయినప్పటికీ అప్పటికే కారు దాదాపుగా పూర్తిగా కాల్పోయింది. కారులో వ్యక్తి సజీవ దహనమైన విషయాన్ని పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు. ద్విచక్ర వాహనాల దొంగలను గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతపురం సింగనమల మండలంలో కల్లుమడిలో 2 రోజులుగా వీరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అనుమానించిన గ్రామస్తులు కాపు కాసి పట్టుకున్నారు.
సింగనముల పోలీసులకు అప్పగించారు. విజయనగరం జిల్లా పోలీస్ శాఖలో విషాదం చోటు చేసుకుంది. విజయనగరం హోంగార్డ్స్ ఆర్ఐ ఈశ్వరరావు తన రివాల్వర్తో 2 రౌండ్లు కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీస్ నివాస సముదాయంలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి స్వగ్రామం రాజమండ్రి సమీపంలోని రాయవరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించారు. 1వ పట్టణ పోలీస్ కేసు నమోదు చేశారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని హిందువులకు గాని హిందూ దేవాలయాలకు గాని రక్షణ లేదని అన్నారు. కుటుంబ సమేతంగా కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలోని స్వామివారిని దర్శించుకున్నారు. మతపరమైన అల్లర్లు జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. శ్రీశైలంలో అన్యమతస్థుల వ్యాపారాలు వారి జనాభా రోజురోజుకు పెరుగుతోందని అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో నెంబర్ 426 తీసుకొచ్చి భక్తుల మనోభావాలను కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు. శ్రీశైలం
పుణ్యక్షేత్రంకి దర్శనం గురించి మొత్తం ఫ్యామిలీ తీసుకొని నేను వచ్చినాను. దర్శనమైంది, దేవుడు ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. కానీ దురదృష్టం ఏంటంటే ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, ఎండోమెంట్ మినిస్టర్ కానీ, ఎండోమెంట్ అధికారులు కానీ ఈ గుడి మర్యాదని కాపాడడానికి వాళ్ళు విఫలమైనారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో 426 జీవో ఉండే. ఆ జీవోలో ఏముందంటే ఎవరైనా వేరే మతమోలు హిందూ దేవాలయం ప్రాంగణంలో ఆ ఏరియాలో బిజినెస్ కానీ ఇల్లు కానీ ఎట్లాంటివి కూడా వాళ్ళు యాక్టివిటీ చేయకూడదు అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సమయంలో జీవో తీసుకొని వస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జీవోకి పక్క పెట్టి కొంతమంది వేరే మతమోలు శ్రీశైలం దేవస్థానం కొన్ని షాపులు ఉన్నాయి, ఆ షాప్లో మేము కూడా బిజినెస్ చేస్తాం, మేము కూడా దీంట్లో పాల్గొంటాం, మేము కూడా శ్రీశైలం టెంపుల్ కాడ ఉంటామని వాళ్ళు దౌర్జన్యంగా, అంటే గతంలో ఉన్న గవర్నమెంట్ నిర్లక్ష్యం, ఇప్పుడున్న గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల దాదాపు సంఖ్య ఇక్కడ పెరిగింది. వేరే మతం వాళ్ళు అంటే దేవుడికే మొక్కన వాళ్ళు, దేవుడికి తిట్టే వాళ్ళు సంఖ్య ఇక్కడ పెరిగింది. వాళ్ళు ఇక్కడ ఉండి మళ్ళా శ్రీశైలం దేవస్థానంలో ఎన్ని షాపులు ఉన్నాయో అక్కడ మేము బిజినెస్ చేస్తాం అని వాళ్ళు కూడా ఎంటర్ అయినారు. దాదాపు బిజినెస్ కూడా చేసేది స్టార్ట్ అయింది. కానీ మధ్యలో చాలామంది భక్తులు హైకోర్టు పోయినారు, దానిపైన ఆర్డర్ తీసుకొని వచ్చినారు. వేరే మతం వాళ్ళకి అస్సలు అవకాశం ఇవ్వకూడదు హిందూ దేవస్థానం దగ్గర. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇంటీరియర్లో ఒక ఆర్డర్ తీసుకొని వచ్చినారు. అంటే ఈ జియో అగ్నిష్గా ఒక టెంపరరీ ఆర్డర్ తీసుకొని వచ్చి మళ్ళీ ఈ షాప్లో వాళ్ళు పాల్గొన్నారు. దురదృష్టం ఎండోమెంట్ కమిషనర్ కానీ, సెక్రటరీ కానీ, ఈవో కానీ వాళ్ళు కూడా చూసి చూడట ఆర్డర్ వచ్చింది కదా సుప్రీంకోర్టుది, నడవని ఈ విధంగా నడిపిస్తున్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, ప్రభుత్వంది బాధ్యత లేదా? ఎండోమెంట్ ఆఫీసర్లు బాధ్యత లేదా? సుప్రీంకోర్టులో వాళ్ళ తరఫు నుంచి ఒక ముస్లిం సర్టిఫికేట్ వాళ్ళు పెట్టుకొని మన నుంచి ఒక్క కూడా అడ్వకేట్ లేదు, ఎందుకు పెట్టలేదు నేను అడుగుతున్నా ఇవాళ. అంటే ప్రభుత్వం కావాలని హిందూ దేవాలయం మొత్తం సర్వనాశనం అయిపోవాలి, అంటే ప్రభుత్వం కావాలని హిందూ దేవాలయం మొత్తం సర్వనాశనం అయిపోవాలి, అక్కడ వేరే మతం వాళ్ళు వచ్చేసేయాలి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక కుట్ర పొందుతుందా నేను అడుగుతున్నా. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అడుగుతున్నా, మీరు సెక్యులర్ అని అంటారు కదా, సెక్యులర్ ఇదేనా మీ సెక్యులర్? అంటే హిందూ దేవాలయాలు ఉంటే అక్కడ వేరే మతం వాళ్ళు రావాలి, ముస్లిమ్స్ వాళ్ళు రావాలి, క్రిస్టియన్ వాళ్ళు రావాలి, వాళ్ళు కబ్జా చేసుకోవాలి, ఇదేనా మీ ప్లానింగ్? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉండే చాలా మంచిగా ఆయన ఒక డిసిప్లిన్గా నడిపించిండు. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందువులు ఆంధ్రప్రదేశ్లో సేఫ్ లేదు, ఆంధ్రప్రదేశ్లో గుళ్ళు కూడా సేఫ్ లేదు. నేను ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం ప్లేస్లో హిందువులు రాకూడదు, బిజినెస్ చేయకూడదు, క్రిస్టియన్స్ ప్లేస్లో హిందువులు రాకూడదు, బిజినెస్ చేయకూడదు. అదేవిధంగా హిందువుల దేవస్థానం కూడా ఎవరు కూడా బిజినెస్ చేయకూడదు, ఎవరు రాకూడదు. ఆ విధంగా మీరు ఒక సిస్టమేటిక్ చేస్తే, ఒక పద్ధతి ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాల మూలు మంచిగా సేఫ్ ఉంటారు. లేకపోతే వచ్చే సమయంలో కమ్యూనల్ వాళ్ళని జరిగితే దానికి ముఖ్యమంత్రి గారు మీరే బాధ్యతలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరిలో పింఛన్ల పంపిణీ, సంక్రాంతిని సీఎం ముందే తెచ్చారన్న రోజా. చిలకలూరిపేటలో విషాదం, భవంతిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య. హయాగ్రీవ అంశంపై టీడీపీ ఫోకస్, అక్రమార్కులపై చర్యలకు డిమాండ్. మంటల్లో చిక్కుకున్న కారు, గొలగమూడిలో ఒకరి సజీవ దహనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.